తల నరికేయడం, సుమోలు ఎగర కొట్టేయడం, తొడలు కొట్టేయడం అయిపోయింది. ఇప్పటి నుంచి కొత్తగా ఒక అట్లూరు వెంకీ గారు వచ్చారు. ఆయన తీసిన సినిమాలు చూడండి, ఒక్కసారి ఆలోచిస్తే మనకి సార్ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో, మళ్ళీ లక్కీ భాస్కర్ మూవ్ బాబా ఒక అవార్డులు వచ్చే సినిమాకి. నిజంగా ఆ 2 సినిమాలు తలదన్నేలా మరో సినిమా తీసి చూపించారు వెంకీ అట్లూరు మాత్రం. ఏముందన్న సినిమా మాత్రం విశ్వనాథ్ సన్స్ పిచ్చెక్కించిన సినిమా మాత్రం. ప్రతి ఒక్క ఫ్యామిలీ రావాల్సి చూడవలసిన సినిమా ఏదైనా ఉందో విశ్వనాథ్ సన్స్. ఈ సినిమా చూసిన తర్వాత నాకు నా ఫ్యామిలీ గుర్తొచ్చిందన్న, నాకు ఒక బాగా గుర్తొచ్చాడు. నేను కూడా పెళ్లి చేసుకోవాలి, నా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి, నా అమ్మని ఎలా చూసుకోవాలి. నిజంగా నా పిచ్చెక్కించిన నా సినిమా మాత్రం సూర్య గారు మాత్రం. నిజంగా వెంకీ అట్లూరు గారికి మరొక బ్లాక్ బస్టర్. ఆయన సినిమా హీరోలకి ఎవరు గడ్డం ఉండదన్న, అందరికి మొత్తం గడ్డం చెక్కేస్తారన్న. గడ్డం చెక్కేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్. సార్ సినిమా చూసుకోండి, లక్కీ భాస్కర్ చూసుకోండి, ఈ సినిమా కూడా చూసుకోండి. 3 సినిమాలు గడ్డలు ఉండవని హీరోలకి 3 బ్లాక్ బస్టర్ మూవీలు. ఆయన తెలుసు ఎలాంటి సినిమా తీసి కొడతారో అలాంటి సినిమా స్టోరీ తీసి ఇట్టుకొట్టినాన్న. నిజంగా వెంకీ గారు మీరు మరొక త్రివిక్రమ్ మీరు. నిజంగా మన తెలుగు ఇండస్ట్రీలో మరొక త్రివిక్రమ్ అన్నది అది మన వెంకీ అట్లూరు గారు. అందరికీ పెళ్ళి అవుతుంటుందన్న భార్య ఈ సినిమాలు ఎరగది. ఈ సినిమా సూర్య పిచ్చెక్కించాడు భయ, సినిమా మాత్రం క్యాకెక్కించాడు. ప్రతి ఒక్క ఫ్యామిలీ వచ్చి చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే అది మన విశ్వనాథ్ సన్స్. నిజంగా చిన్నపిల్లలు ఎవరన్నా చిన్నపిల్లలు తీసుకుని చూపించండి పిల్లలకి, అది సినిమా అంటే అలా ఉందన్న. బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉంటే విశ్వనాథ్ సన్స్. సినిమా బాగుంది. విశ్వనాథన్ అండ్ సన్స్ అని పెట్టారు కదా, వాళ్ళ ఒక విశ్వనాథన్ అండ్ సన్స్ ఆ లెగసీలో వాళ్ళ ఫ్యామిలీస్ గురించి. అందులో ఒక మల్టీ బిలియనీర్ అబ్బాయి, వన్ ఆఫ్ ద రిచెస్ట్ ఇన్ ఇండియా, హీజ్ అ ఒలింపిక్ షూటర్. అంత అద్భుతమైన అంటే ఈజ్ ఫోకస్, ఈజ్ ఇంటెన్షన్స్, అతని ఎయిమ్స్ అన్నీ హై ఉంటాయి. కానీ పెళ్ళంటే ఇష్టం, పెళ్ళంటే తనకి ఇష్టం లేకపోవడం కారణం ఏంటి? అలాగే ఒక కాలేజ్ అమ్మాయి, చాలా సిన్సియర్గా చదువు అంటే ప్రాణాలు పెట్టి ఒక ఆర్ఫన్ కాలేజ్ అమ్మాయి. ఆ అమ్మాయి ఇతనితో లవ్లో పడుతుంది. ఎందుకు పడింది? వీళ్ళిద్దరి మధ్యన ఆ ఏజ్ గ్యాప్ వల్ల అతనికి అసలు మామూలుగానే పెళ్ళంటే ఇష్టం లేని ఒక బిలియనీరు, ఏజ్ గ్యాప్ ఇంత చిన్న అమ్మాయిని అతను ఎట్టి పరిస్థితులను ఒప్పుకోడు. కానీ అమ్మాయి అతనే కావాలనుకుంటుంది. ఎందుకు? ప్లస్ ఇతను చాలా మొండివాడు, ఆ అమ్మాయి కూడా చాలా మొండి. అంటే 2 స్ట్రాంగ్ బలమైన క్యారెక్టర్స్, బలమైన ఈగోయిస్టిక్ క్యారెక్టర్స్, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో పెరిగిన ఒక హాట్ హెడెడ్ బిలియనీరు, ఒక కాలేజ్ అమ్మాయి మధ్యన లవ్ స్టోరీ. అది ఏం జరుగుతుంది? అలాగే మదర్ అండ్ సన్ సెంటిమెంట్. అలాగే ఇతనికి ఒక సన్ ఉంటాడు ఈ సినిమాలో. ఆ సన్ ఎలా పుట్టాడు? పెళ్ళి ఇష్టం లేదు, పెళ్ళి కాలేదు, ఎలా పుట్టాడు? ఆ సన్కి ఇందులో ఉన్న హీరోయిన్కి హీరోకి సంబంధం ఏంటి? అలాగే ఇంకొక మదర్ ల్యాండ్ రవీంద్ర అని ఉంటుంది, ఆవిడని చూస్తేనే ఇతను ఇష్టపడ్డు. ఫ్యామిలీ అంటే పెద్దవాళ్ళంటే రెస్పెక్ట్ ఇచ్చేతను అట్లా ఎందుకు బిహేవ్ చేస్తాడు? వీళ్ళందరూ చివరికి ఏమవుతుంది? ఈ అమ్మాయి ఇతను చేసుకుంటాడా, ఒప్పుకోడా? ఆ కొడుకు ఎలా పుట్టాడు? అలాగే మదర్ రాధిక గారు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. వాళ్ళిద్దరి మధ్యన ఏం జరిగింది? ఆ రవీనా టండన్ గారు ఎవరు? అతనికి ఇతనికి ఫైనల్గా సెట్ అవుతుంది అంటే ఆ రిలేషన్ సెట్ అవుతుందా? ఇవన్నిటిని నిటిన్ చేస్తూ ఫోర్స్డ్ కామెడీ కాకుండా మంచి సిచ్యువేషనల్ కామెడీ రాసుకున్నాడు. ఎస్పెషల్లీ ఆర్ట్ వర్క్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. హీరో హౌస్ చేసిన ఆర్ట్ వర్క్ చాలా డిఫరెంట్గా ఉంది. అలాగే హీరో సూర్యకి వేసిన డ్రెస్సింగ్స్ ఎప్పుడు మనకి ఏంటంటే కాంట్రాస్ట్ వేసి మంచి కలర్ఫుల్ వేస్తాడు. ఇందులో ఆల్మోస్ట్ లైట్ కలర్, సోబర్ కలర్స్, సేమ్ కలర్స్ ప్యాటర్న్స్ వేసి టీషర్ట్స్ వేశారు. దాంతో అంటే నాకు చాలామందిలాగే నాకు కూడా సూర్య అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాడు. ఆ బిలియనీర్ లుక్ని చాలా సోబర్ కలర్స్తో ఎలివేట్ చేశారు. చాలా బాగున్నాడు. గజనీ సినిమాలో ఏంటంటే అదొక డిఫరెంట్గా చూపించారు. ఇందులో సొఫిస్టికేటెడ్గా ఉన్నాడు చాలా. అందులో కూడా బాగుంటాడు కానీ ఇందులో ఇంకా సొఫిస్టికేటెడ్గా ఉన్నాడు. ప్రతిదీ ఆ వాచ్ నుంచి లెన్స్ వరకు ప్రతిదీ కేర్ తీసుకున్నాడు. మమతా బైజు ఆ డామినేషన్ కాదు కానీ ఆ అమ్మాయి గాట్ పవర్ ప్యాకెడ్గా ఉంది. అసలు ఆ అమ్మాయి కనుబొమ్మలు ఇలా ఎత్తి ఇలా అందంటే సూర్యాని యూ విల్ రియల్లీ లవ్ ఇట్. ఆ అమ్మాయి ఫేస్లో ప్రతి ఎక్స్ప్రెషన్ పలుకుతోంది. కనుబొమ్మలు, కళ్ళు, ప్రతి చిన్న దాంతో అద్భుతంగా యాక్ట్ చేస్తుంది. లేదు, ఇక్కడ పర్సనల్ మెచ్యూరిటీ ఇంపార్టెంట్ అనిపించింది నాకు. మమతా బైజు లవ్స్ హిస్ క్యారెక్టర్, నాట్ హిజ్ ఏజ్. అలాగే ఇతను కూడా వెదర్ ఫైనల్ యాక్సెప్ట్